గైస్ వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నాను అనుకుంటున్నా. నేనైతే సూపర్ ఉన్నా. అండ్ మీ అందరి ముందుకు ఇప్పుడు తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే, మీ అందరికి గుర్తుందో లేదో మర్చిపోయినో తెలియదు కానీ ఈసారి WPL చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మందే మనకు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి మెన్స్ది. సో ఈసారి 1 మంత్ ముందే స్టార్ట్ చేస్తారు. సో ఈరోజు ఫస్ట్ మ్యాచ్ మనకు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2020కి సంబంధించిన ఫస్ట్ మ్యాచ్. అండ్ డిపెండింగ్ ఛాంపియన్స్గా ముంబై ఇండియన్స్ బరిలో తిరుగుతుంటే 2024 ఛాంపియన్స్గా ఆర్సీబీ బరిలో తిరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య టీం పరంగా చూస్తున్నా 2 స్ట్రాంగ్ ఉన్నాయి. సో మనం దీనికన్నా ముందు చిన్న రీక్యాప్ చెప్దాం. లాస్ట్ 3 years నుంచి మనకు గడిచిన 3 సీజన్స్లో 2023, 24, 25లో 23 ముంబై ఇండియన్స్, 24 ఆర్సీబీ, 25 మళ్ళీ ఎంఐ. 2 సార్లు ముంబై ఇండియన్స్, ఒకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3లో కోఇన్సిడెన్స్ ఏంటంటే 3 సార్లు కూడా ఢిల్లీ క్యాపిటల్సే సేమ్ క్యాప్టెన్సీలో 3 సార్లు లైన్గా వాళ్ళు వరుసగా ఫైనల్కి వచ్చారు. 3 సార్లు కూడా 2 డిఫరెంట్ టీమ్స్ అని వాళ్ళు ఓడిపోయారు, ఫైనల్ ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ టోటల్గా ఓవరాల్ టోర్నమెంట్లో ఇంతవరకు గుజరాత్ అండ్ యూపీ మాత్రమే ఇంకా ఇంతవరకు రాలేదు. సో చూద్దాం ఈసారి ఆ టీమ్స్కి ఎలా కలిసి వస్తుందో. అండ్ ఇప్పుడు 9th జనవరి స్టార్ట్ అవుతుంది WPL అనేది. స్లోగా జరుగుకుంటూ February 5th ఫినిష్ అవుతుంది. February 3కి మీకు ఎలిమినేటర్ ఉంది. టాప్ 1లో ఉన్న టీం డైరెక్ట్ క్వాలిఫై అవుతుంది ఫైనల్కి. ఆ విషయం మీకు తెలుసు. సెకండ్, థర్డ్ ఉన్న పొజిషన్స్ ఉన్న టీమ్స్ సెమీఫైనల్ లైక్ నాకౌట్ మ్యాచ్ ఆడితే ఒకటి. అండ్ దాంట్లో గెలిచిన టీం డైరెక్ట్ ఫైనల్కి అవుతుంది. ఫైనల్లో 2 టీమ్స్ అలాబడి గెలిచిన టీం కప్ వస్తుంది. అండ్ 4th, 5th పొజిషన్ ఉన్న టీమ్స్ అనేవి డైరెక్ట్ ఎలిమినేట్ కావడం జరుగుతుంది. సో చూద్దాం ఈసారి ఈ WPL ట్రోఫీ ఎవరిని వరిస్తుంది అనేది. ఈసారి చూస్తుంటే ఆప్షన్ తర్వాత టీమ్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి స్పెషల్గా ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ఏంటంటే ఆర్సీబీలో ఎంతో మేజర్ ప్లేయర్ నుండి ఎలిస్ పెరీ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఈసారి సీజన్ మిస్ అవుతున్న విషయం ముందు నుంచి చెప్తూనే వచ్చింది. అండ్ అది కన్ఫర్మ్ కూడా అయింది కూడా. సో ఇది లేకపోవడం అనేది ఇప్పుడు ఎలిస్ పెరీ లాంటి ఒక ప్లేయర్, ఒక ఆల్రౌండర్ ప్లేయర్ లేకపోవడం అనేది ఆర్సీబీ చాలా పెద్ద దెబ్బనే. సో మరి దీన్ని తట్టుకొని వాళ్ళు మళ్ళీ పుంజుకొని ఈసారి WPL ట్రోఫీ మీద వాళ్ళు చేతి పెడతారా, దక్కించుకుంటారా, లేదంటే మళ్ళీ ముంబై ఇండియన్స్ వరుసగా 2వ సారి అండ్ WPLని కంప్లీట్గా మొత్తం ఓవరాల్ WPLలో 3వ సారి ట్రోఫీ నిలబెట్టుకుంటుందా, లేదా కొత్త టీం ఏదన్నా ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి మళ్ళీ వాళ్ళ తలరాత మారుతుందా, లేకపోతే యూపీ వారియర్స్ కానీ లేకపోతే గుజరాత్ కానీ కొత్త కప్ని ఈసారి లేకపోతే కొత్త ఛాంపియన్స్ అవతరిస్తారో చూద్దాం. సో అవన్నీ మనకు తెలియాలంటే ఈ WPL అంతలో మనకు తెలుస్తుంది. సో నేనేమన్నా అంటే ప్రతి ఒక్క టీంకి ఆల్ ది బెస్ట్. అన్ని టీమ్స్ కూడా సాలిడ్గా ఉన్నాయి. ఏదానికి కూడా తక్కువ చేయడం. క్రికెట్లో ఎప్పుడైనా ఏమని జరగవచ్చు. క్రికెట్ ఈజ్ ఎ ఫన్నీ గేమ్ అంటాం. సో అన్ని టీమ్స్కి నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు నుంచి మనకు మళ్ళీ ఒక టైం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. లైక్ టైం పాస్ మనకు అవుతుంది. ఎంతో క్రికెట్ లవర్స్కి అయితే ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఫస్ట్ మ్యాచ్ కోసం. చూద్దాం. నవీ ముంబైలో ఈ మ్యాచ్ అవుతుంది. పిచ్ అనేది ఖచ్చితంగా మంచి బ్యాటింగ్కి అనుకూలిస్తుంది అండ్ బౌలర్స్లో కాస్త సహకరిస్తుంది. కాకపోతే మనం హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం ఉంది, గట్టిగా ఉంది ఈ పిచ్చెస్లో. సో చూద్దాం ఎలా డ్యూ ఎంత వస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. చూద్దాం మరి ముంబై గెలుస్తుందా, బెంగళూరు గెలుస్తుందా. నేనైతే ప్రెడిక్ట్ 8 టీమ్స్ చేస్తున్నాను. 2 టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఆర్సీబీ పెర్రీ ఒక పర్సన్ లేకపోవడం వల్ల కాస్త వీక్ అనిపిస్తుంది. కాకపోతే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తారు ఆర్సీబీలో కూడా మనకు ఫినిషింగ్ రోల్ పెరిగింది అండ్ బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా పెంచుకుంటారు. ముంబై కూడా ఇంకో ప్లేయర్తో చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో చూద్దాం. క్యాప్టెన్ వర్సెస్ వైస్ క్యాప్టెన్ ఆ మాట ఎందుకని అంటే ఒక టీంలో మన ఇండియన్ క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ముంబై లీడ్ చేస్తుంటే వైస్ క్యాప్టెన్ స్మృతి మందన ఆర్సీబీ లీడ్ చేస్తుంది. చూద్దాం క్యాప్టెన్ వర్సెస్ వైస్ క్యాప్టెన్లో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మధ్యలో ఎవరు గెలుస్తారో మరికన్ గంటలు తెరిచిపోతుంది. అండ్ 2 టీమ్స్కు నా తరపున ఆల్ ది బెస్ట్. అండ్ మ్యాచ్ తర్వాత మన రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అండ్ అందరూ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. జై శ్రీకృష్ణ.